టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వార్డు 6వ కౌన్సిలర్ అభ్యర్థిగా చిలువేరు వెంకన్న అభ్యర్థి మాట్లాడారు. మా వార్డులో నీటి సమస్యలు గానీ, రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ చేపిస్తాం. మా వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరినీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 6వ వార్డు కౌన్సిలర్గా 6వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినారు. గత 30 సంవత్సరాలకెళ్ళి నాకు ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉంది. పొలిటికల్గా అట్లా పుట్టుక అనేది ఇక్కడనే పుట్టినా కానీ అనుబంధం మాత్రం ప్రజలతో మమేకమై కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి అన్ని మంచికి చెడుకు అన్నీ దగ్గరుంటూ ఎవరు ఏ పని చెప్పినా రెస్పాండ్ అవుతూ మరి దాని దృష్ట్యా ఆ పని చేసుకుంటూ నన్ను ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారన్న నమ్మకంతో కోవలక్ష్మి గారు నాకు 6వ వార్డు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దాని దృష్ట్యా మరి ఇవాళ ఎలాగైతే టికెట్ ఇచ్చారో దాని ప్రకారం ప్రజలు కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటూ మొదటికెళ్ళి ఉండు ప్రజల వెంటనే ప్రజలలో ఉంటూ నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు వాళ్ళు పదవి ఇచ్చి నన్ను ఇంకా దగ్గర చేసుకున్నారు కనుక తప్పనిసరిగా నేను ఎటువంటి డెవలప్మెంట్స్ అయినా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ వారి వెంట ఉంటూ వారి ఫండ్స్ చాలా తక్కువ వస్తుండే. మరి ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కనుక సెంట్రల్ ఫండ్స్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మాకు మున్సిపల్ ఫండ్స్ వస్తాయి. ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఆ ఫండ్స్ని మేము ఒక్క నావాడే కాకుండా మాదే ప్యానల్ వచ్చింది కనుక కోవలక్ష్మి ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా ఆమె ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే. ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రోడ్స్, ఎన్నో డ్రైన్స్, ఎన్నో వాటర్ సిస్టమ్ కూడా అన్ని డెవలప్మెంట్ చేసినాం. ఇప్పుడు తప్పనిసరిగా మా టీంతో సహా ఒక్క నావాడని కాకుండా మొత్తం 20 వార్డులలో కూడా మా టీంతో తిరిగి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ సిస్టము, వాటర్ సిస్టము, మన విద్యుత్ సిస్టము అన్నీ కూడా ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి ప్రజలకు చూపెట్టి మరి దగ్గర ఈ నెక్స్ట్ టైం ఎలక్షన్లలో ప్రజలు మాకు ఖచ్చితంగా ఇప్పుడు ఫండ్స్ వస్తే కనుక మున్సిపాలిటీ ఫండ్స్ ఖచ్చితంగా వస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ పాయింట్అవుట్ చేసి మరి ఖచ్చితంగా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తాము. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ఆ పని అందరం కలిసి చేస్తామని చెప్పి ప్రజలకు తెలుపుతున్నాము. ఇంతకుముందు మార్కెట్ ఉన్నది చౌరస్తా, ఎలా ముందు పోతున్నాం, మంచి నీట్నెస్ మార్కెట్ చౌరస్తా. ఈరోజు మా ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉన్నది. ఏ నిధులు నుంచి ఎమ్మెల్యే పోయి డిస్ట్రిక్ట్ వైపు పట్టుకొని మా నిధులు పట్టుకొచ్చి మేము ఈ ప్రజలకు ఏం హామీ ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు? మాకు ఇక్కడ జనరల్గా ఏంటంటే యువత చాలా మంది చదువుకున్నారు, వాళ్ళకి చూసారు ఏమి ఇస్తున్నాయి వాళ్ళు అదే మాకు అంటే